ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. 2 ఏళ్ల పాలనలో అవినీతికి ఆస్కారం ఇవ్వలేదన్న రేవంత్. సింగరేణి టెండర్లలో మంత్రులపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరిక. మేడారంలో అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం. హరిత హోటల్లో కేబినెట్ సమావేశం. రేపు గద్దెలను ప్రారంభించనున్న రేవంత్. ఏపీలో మరో 700 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానిస్తామని హామీ. క్రెడిట్ చోరీ అంటూ భోగాపురం గ్రీన్ కోపై విషం కక్కుతున్నారన్న సీఎం. రాజకీయ ముసుగులో అరాచకాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరిక. ఖమ్మంలో ఘనంగా సిపిఐ శతాబ్ది వేడుకలు. బీజేపీపై ఐక్య పోరాటానికి డి రాజా పిలుపు. అధికారం శాశ్వతం చేసుకోవాలని చూస్తోందన్న రేవంత్. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తున్నారన్న మోదీ. ఆ పార్టీకి అభివృద్ధి ఎజెండా లేదని అసోం పర్యటనలో విమర్శలు. రేపటి నుంచి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు. భారత్ నుంచి పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు హాజరు. 5 మంత్రులతో వెళ్లనున్న ట్రంప్. అమెరికా టారిఫ్లపై మండిపడిన ఐరోపా. బెదిరింపులకు తలగొబ్బోమని స్పష్టీకరణ. నాటో దేశాల గొడవలతో చైనా, రష్యా లాభపడతాయని వ్యాఖ్య. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఖమ్మం సభలో మండిపడ్డారు. అనవసర ప్రచారం చేస్తూ విపక్షాలు బలపడడానికి అవకాశం కల్పిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న సీఎం పురపాలక ఎన్నికల్లో పట్టం కట్టాలని కోరారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఏదులాపూర్ మున్సిపాలిటీలో 362 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాల భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నర్సింగ్ కళాశాలను ప్రారంభించారు. మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ను ప్రారంభించారు. కూసుమంచిలో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలో నర్సింగ్ చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందన్న సీఎం నర్సింగ్ ఉద్యోగులను ఎంతమందినైనా నియమించుకునే దేశాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. అనంతరం ఖమ్మం జిల్లా మద్దులపల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడిన సీఎం కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ రోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి. రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి. ఈనాడు పేదలకు, రైతులకు 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఇవ్వడమే కాకుండా 52 లక్షల పేదల కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఈ రోజు మనం అమలు చేస్తున్నాం. ఇదే సమయంలో ఎన్టీఆర్ వర్ధంతి వేళ ఆయనను స్మరించుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కేసీఆర్ కక్ష కట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయడమే ఎన్టీఆర్ కు ఇచ్చే నివాళి అని వ్యాఖ్యానించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో
నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడిన రేవంత్ సింగరేణి టెండర్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని బట్టగాల్చి మీదెయ్యాలి, ప్రభుత్వాన్ని బదనాము చెయ్యాలి అని అడ్డగోలుగా ప్రచారాలు ఈ రోజు చేసే ప్రయత్నము మారీచుడు సుబాహుడు చేస్తున్నారు. సోషల్ మీడియా రూపంలో వస్తున్నారు. ఈనాడు టెండర్ల గురించి కొన్ని పత్రికలు రాస్తున్నాయి. సింగరేణిలో కొంత కుంభకోణం జరిగింది, బొగ్గంత మాయమైందని. నేను ఆ పత్రికలకు, ఆ టీవీలకు, ఆ సోషల్ మీడియా వాళ్లకు, ఆ రాజకీయ పార్టీ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. అనవసరమైన ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని కల్పించడం ద్వారా అపోహలు కల్పించి మళ్ళీ శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు బలపడడానికి మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకారం చేస్తున్నారు. వాస్తవాలను తెలుసుకొని రాసే ముందు మమ్మల్ని వివరణ అడగండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీడియాకు కావలసిన వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరిన సీఎం 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే తెలంగాణలో అధికారంలో ఉంటుందన్నారు. భద్రాచలాన్ని అయోధ్య తరహాలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ వెలుపల తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. మేడారం మహాజాతర సందర్భంగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలోని హరిత హోటల్లో మంత్రివర్గం సమావేశమైంది. మున్సిపల్ ఎన్నికలు, మేడారం అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాలు, నీటిపారుదల పథకాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడం సహా 22 అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఖమ్మం నుంచి మేడారం చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్లో సీసీ కెమెరాల పనితీరు పరిశీలించారు. మేడారం మహాజాతర భద్రతా ఏర్పాట్ల వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాలు, ఏఐ టెక్నాలజీ పనితీరును అధికారులు సీఎంకు వివరించారు. తర్వాత మంత్రులతో కలిసి జాతర ఏర్పాట్లను సీఎం పర్యవేక్షించారు. రేపు అభివృద్ధి చేసిన అమ్మవార్ల గద్దెలను సీఎం ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో మరో 700 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తెలుగు జాతిని నెంబర్ 1గా నిలబెట్టడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని తెలిపారు. జగన్ సొంత మీడియాలో గ్రీన్కో, భోగాపురం ఎయిర్పోర్ట్, అమరావతిపై విషం కక్కుతున్నారని సీఎం మండిపడ్డారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ముఠాలను ఏరేసినట్లు, పల్నాడులో రౌడీల అంతు చూస్తానని హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కలిసి నివాళులర్పించారు. రక్తదానం చేసిన అభిమానులకు చంద్రబాబు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం మాట్లాడిన సీఎం తెలుగు జాతిని నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే ఎన్టీఆర్కు నిజమైన నివాళి అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతామనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల కడుపు నింపేందుకు మరో 700 అన్న క్యాంటీన్లు తీసుకురానున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు. ఈ రోజు 1,00,000 మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్ళీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎన్టీ రామారావు గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి భారత రత్న ఇవ్వడం జాతికి గౌరవం. క్రెడిట్ చోరీ అంటూ సొంత మీడియాలో గ్రీన్కో, భోగాపురం ఎయిర్పోర్టు, అమరావతిపై విషం కక్కుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. 3 ముక్కలాటను ప్రజలు నమ్మకపోవడం వల్లే వైసీపీకి 11 సీట్లు కట్టబెట్టారని విమర్శించారు. కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మారిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం,
ఒక గ్రీన్ ఎనర్జీ 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు. వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. 22A నిబంధనతో గత పాలకులు భూముల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న సీఎం ప్రస్తుతం రెవెన్యూ వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. ఎవరైనా భూచోరీలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. రాజకీయ రౌడీలకు ఏపీలో చోటు లేదన్న సీఎం శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేశారు. కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా. పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుత ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుండాలనే సంకల్పంతోనే ముందుకెళుతున్నామని సీఎం చెప్పారు. అందులో భాగంగానే వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి తీరుతామని చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, లోకేష్, భువనేశ్వరి, బురందేశ్వరి, కళ్యాణ్ రామ్ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహులు, బాబు మోహన్, కంభంపాటి రామ్మోహన్, బక్కా నరసింహులు నివాళి అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ను వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ట్రస్ట్ నిర్వాహకులు పరిసరాల్లో ఎన్టీఆర్ రాజకీయ, సినీ విశేషాలు తెలిపే చిత్రాలు ప్రదర్శించారు. సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ బ్రతికే ఉంటారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించడం, అంతవరకు రాజకీయాలు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి బడుగు బలహీన వర్గాలు వాళ్ళైతేనేమి, తాడిత పీడిత కులాలు, మైనారిటీలు అందరూ కూడా ఈ యొక్క రాజకీయాల్లో ఉన్న ఈ అధికారంలో ఉన్న పదవులు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయూతనిచ్చి తీసుకొచ్చి పదవులు కట్టబెట్టి సత్కరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని అని సందర్భంగా చెప్పుకొని దమ్ము, ధైర్యం, తెగువ దాన్ని ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో ఆదర్శంగా తీసుకున్న వాటిని అందరికీ కట్టబెడుతున్నారంటే అది ఆ రామారావు గారు పుణ్యం. చొరబాటుదారులను రక్షించి వారి సాయంతో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ఇదే విధానాన్ని హస్తం పార్టీకి చెందిన మిత్రపక్షాలు అనుసరిస్తున్నాయని విమర్శించారు. అసోంలో వరుసగా 2వ రోజు పర్యటించిన ప్రధాని కజిరంగా నేషనల్ పార్కులో 6,957 కోట్లతో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్కు శంకుస్థాపన చేశారు. 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. తర్వాత ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. అసోంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అక్రమ చొరబాట్లు భారీగా ఉండేవని మోదీ ఆరోపించారు. ఓట్ల కోసం అసోం భూమిని అక్రమ చొరబాటుదారులకు కాంగ్రెస్ అప్పగించిందని విమర్శించారు. సుపరిపాలన, అభివృద్ధిని చూసి ప్రజలు బీజేపీపై నమ్మకం ఉంచుతున్నారని వ్యాఖ్యానించారు. అందుకే 20 ఏళ్ల తర్వాత కూడా బీహార్లో ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని ప్రధాని తెలిపారు. कांग्रेस की नेगेटिव पॉलिटिक्स को देश लगातार नकार रहा है। जिस मुंबई शहर में कांग्रेस का जन्म हुआ था, वहां वो आज चौथे या 5वें नंबर की पार्टी बन गई है। कांग्रेस देश का भरोसा खो चुकी है, क्योंकि कांग्रेस के पास विकास का कोई एजेंडा नहीं है। सिर्फ सरकारें बनाने के लिए, कुछ वोट पाने के लिए असम की मिट्टी को घुसपैठियों को सौंप दिया। ये असम और देश की सुरक्षा दोनों के लिए बहुत बड़ा खतरा है। साथियों, कांग्रेस से आपको बहुत सावधान रहना है। పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు చొరబాటుదారులు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.
అభివృద్ధికి సుపరిపాలనకు మార్గం సుగమం చేయడానికి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ మహా ఆటవిక పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అసోం పర్యటన ముగించుకుని బంగాల్ వెళ్లిన ప్రధాని సింగూర్లో 830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. కోల్కతాను ఢిల్లీ, వారణాసి, చెన్నైలకు అనుసంధానించే 3 అమృత్ భారత్ రైళ్లను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారులను రక్షిస్తూ దేశ భద్రతతో ఆటలు ఆడుతోందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలను పునరుద్ధరించి పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించాలంటే తృణమూల్ సర్కార్ను సాగనంపాలని పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో రేపటి నుంచి 23వ తేదీ వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFకు వార్షిక సమావేశానికి సర్వం సిద్ధమైంది. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 3000 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, చైనా, భారత్, పాకిస్తాన్ ప్రతినిధి బృందాలు సహా 400 మంది రాజకీయ నాయకులు, 850 మంది సీఈఓలు, చైర్మన్లు పాల్గొంటున్నారు. తన 5 మంత్రులు సహా అతిపెద్ద అమెరికన్ ప్రతినిధి బృందంతో ట్రంప్ హాజరు కానున్నారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు దావోస్లో పర్యటించనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా దేవేంద్ర ఫడణవీస్, హిమంత బిశ్వశర్మ, మోహన్ యాదవ్, హేమంత్ సోరెన్ దావోస్ వెళ్లనున్నారు. భారత్ 3వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కాగలదా అనే అంశం సహా వివిధ చర్చల్లో భారత రాజకీయ నేతలు పాల్గొంటారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా బజాజ్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, పేటీఎం వంటి 100కు పైగా భారతీయ అగ్రశ్రేణి సంస్థల సీఈఓలు, చైర్మన్లు దావోస్ వెళ్లనున్నారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న బీజేపీపై ఐక్యంగా పోరాడాలని సిపిఐ పిలుపునిచ్చింది. ఎన్డీఏ సర్కార్ కార్పొరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తోందని నేతలు ఆరోపించారు. సిపిఐ శతాబ్ది ముగింపు వేడుకలు ఖమ్మంలో అట్టహాసంగా జరిగాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన సిపిఐ కార్యకర్తలు ఎర్ర జెండాలతో కవాతు చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజాతో పాటు దాదాపు 200 మంది జాతీయ స్థాయి నేతలు కవాతులో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన డి రాజా స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్, సిపిఐ కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. ఇటీవల 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ కు ఇందులో ఉన్న పాత్ర ఏంటని ప్రశ్నించారు. ట్రంప్ నియంతలా మారి అన్ని దేశాలను బెదిరిస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ సైతం అమెరికా ముందు తలవంచారని ఆరోపించారు. Donald Trump doesn't respect the international law. In such a situation, now Venezuela has happened and many things are going to happen. And India, prestige in the global community. But after Modi became the Prime Minister, India lost all such respects. In such a situation, Communist Party of India now accuse Mr. Modi, don't surrender to American imperialist power. Don't succumb to the pressure of American imperialist power. Mr. Modi, if you continue this politics, we, the communists, on behalf of the people of India, we warn you, you have no right to rule this country as a Prime Minister. We will see that you are thrown out of power. దేశంలో అధికారాన్ని శాశ్వతంగా అంటిపెట్టుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగానే ఎస్ఐఆర్ను తీసుకొచ్చి పేదల ఓట్లు తొలగిస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో జరిగిన సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఎర్ర జెండా నిలబడుతోందన్న ఆయన కమ్యూనిస్టు నినాదాన్ని కాంగ్రెస్ సర్కార్ చట్టం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకొస్తే ఎన్డీఏ సర్కారు రద్దు చేసిందని మండిపడ్డారు. ఉపాధి హామీ రద్దుతో మళ్లీ వలసలు మొదలవుతాయని తెలిపారు. ఎస్ఐఆర్ ద్వారా పేదల ఓటు హక్కును కేంద్రం రద్దు చేస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న పాశవిక శక్తులను ఓడించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. రాజ్యాంగాన్ని చెరబట్టడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎస్ఐఆర్ తీసుకొచ్చిండ్రు, పేదల ఓటు హక్కును తొలగిస్తున్నారు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ గారు పేదలకు ఓటు అనే హక్కు ఆయుధాన్ని చేతిలో పెట్టి పరిపాలన చెయ్యడానికి ఎవరు ఉండాలో నిర్ణయించమని అధికారం ఇచ్చిండు. మరి ఈనాడు ఆ ఓటు హక్కును తొలగించడానికి బీజేపీ ఎస్ఐఆర్ ఉపయోగిస్తున్నది. ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశంలోనే పెరిగి, ఇక్కడ చనిపోతే ఈ మట్టిలో కలిసే మూలవాసులైన ఆదివాసీలను మీ ఆనవాళ్లు తీసుకురండి, మీ ఆధారాలు తీసుకురండి, అప్పుడే మీకు ఓటు హక్కు ఇస్తామంటే ఈ అడవుల్లో ఉండే జాతులు ఎక్కడి నుంచి ఆధారం తీసుకొస్తారని నేను అడుగుతున్నా. అధికారాన్ని శాశ్వతంగా అంటి పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది.
కాంగ్రెస్ లో చేరి తప్పటడుగు వేశానని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో చేరటం వల్ల ఎలాంటి ప్రయోజనం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పటాన్చెరులో అనుచరులతో సమావేశమైన మహిపాల్ రెడ్డి నియోజకవర్గానికి తనకు ఎలాంటి లాభం జరగలేదన్నారు. 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పటడుగు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం గిట్ట నియోజకవర్గానికి ప్రజలకు నాకు ఎక్కడ ఒక ఇంటికి మందము లాభం జరగలేదు. అన్ని కోర్టు ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిర్రు, మున్సిపాలిటీలు చేసిరు, నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ చేసిరు. ఇప్పుడు 5 మున్సిపాలిటీలలో 104 మంది కౌన్సిలర్లు ఉన్నారు. దానికి మనం అందరము ట్రేడ్ యూనియన్ పరంగా ఒక వింగు, ఇక్కడ పెద్ద మనుషుల పరంగా ఒక వింగు, కుల సంఘాల పరంగా ఒక వింగు, అన్ని రకాల కేటగిరీ వేస్లో విభజించి మనము 5 మున్సిపాలిటీలలో కొద్దిగా మనకున్న సత్సంబంధాలు, ఫ్రెండ్షిప్ అనుకో, చుట్టరికం అనుకో, బిజినెస్ అనుకో, ఇంకోటి రకరకాల సంబంధాలు ఉంటాయి. మనకి 20 కిలోమీటర్ల రేడియేషన్ మన కాన్ఫరెన్స్ మొత్తం. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ కు కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కమిషనర్ గా హైకోర్టు న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. 4 కమిషనర్లలో ఒక పాత్రికేయుడు, 3 న్యాయవాదులకు అవకాశం కల్పించారు. సీనియర్ పాత్రికేయుడు వట్టికుట్టి శరత్ చంద్ర కళ్యాణ చక్రవర్తిని కమిషనర్ గా నియమించారు. అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న, కడపకు చెందిన ఒంటేరు రవిబాబు, విశాఖకు చెందిన పరవాడ సింహాచలం నాయుడు ఆర్టీఐ కమిషనర్లుగా ఎంపికయ్యారు. గవర్నర్ ఆమోదం మేరకు సిఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడానికి ఆర్టీజీఎస్లోని అవేర్ విభాగం సేవలు వినియోగించుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనల మేరకు వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకునే దిశగా వైద్య ఆరోగ్య శాఖ అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. దీనికోసం ఆర్టీజీఎస్లోని అడ్వాన్స్ వార్నింగ్ అడ్వైజరీ ఎకోసిస్టమ్ అవేర్ ద్వారా వ్యాధుల తీవ్రత, వ్యాప్తికి ఉన్న అవకాశాలను ప్రాథమిక దశలోనే గుర్తించి సత్వరం నివారించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం కంభంవారిపల్లెలో 2 యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చిన 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పుష్పరాజ్, మణికుమార్ స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు శివారు ప్రాంతానికి వెళ్లారు. మద్యం సేవిస్తుండగా పుష్పరాజ్, మణికుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మణికుమార్ మృతి చెందగా చికిత్స పొందుతూ పుష్పరాజ్ మరణించాడు. యువకుల మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రీన్లాండ్కు మద్దతిచ్చిన దేశాలపై అమెరికా విధించిన 10% అదనపు సుంకాలను ఐరోపా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ట్రంప్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్ అన్నారు. అమెరికా బెదిరింపులకు లొంగేది లేదని తేల్చి చెప్పారు. నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం తప్పుడు చర్య అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటామని తెలిపారు. తమను బ్లాక్మెయిల్ చేయలేరని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ అన్నారు. సుంకాల వల్ల చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని EU ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ పేర్కొన్నారు. నాటో దేశాల మధ్య విభేదాల వల్ల ఆ 2 దేశాలు ప్రయోజనం పొందుతాయని తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో తమ విధానాన్ని వ్యతిరేకిస్తున్న 8 ఐరోపా దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 10% అదనపు సుంకం విధించారు. గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేయడంపై జూన్ 1 నాటికి అంగీకారం కుదరకపోతే సుంకాన్ని 25% పెంచుతానని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. నిన్నటి నుంచి ఎన్కౌంటర్ జరుగుతుండగా నిన్న 4, ఇవాళ 2 మావోయిస్టులు మరణించారు. మృతుల్లో 4 మహిళా మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఘటనా స్థలంలో AK-47 సహా 6 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ వాయువ్య ప్రాంతంలోని అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం అందడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడగా ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
మౌని అమావాస్య సందర్భంగా ఉత్తర భారతంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి వేలాది భక్తులు పోటెత్తారు. గడ్డ కట్టే చలిని లెక్క చేయకుండా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 3,82,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. మాఘమేళ పవిత్ర స్నానాల కోసం 12,100 అడుగుల పొడవైన స్నానపు ఘాట్లను నిర్మించామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అయోధ్యలోని సరయూ నదిలో భక్తులు దీపాలను వదిలారు. పలువురు గోపూజ చేశారు. స్థానికంగా ఉన్న హనుమాన్ ఆలయానికి సైతం భక్తులు పోటెత్తారు. వారణాసిలోని ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తరాఖండ్ హరిద్వార్లో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లోనూ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్లారు.